బల్లి మీద పడితే కలిగే దోషాల గురించి చెప్తాను విను. శిరస్సు మీద పడినట్లయితే ప్రాణహాని అని, కుడి చేతి మీద పడినట్లయితే ఆరోగ్యానికి హాని అని బల్లి శాస్త్రంలో చెప్పబడింది. నీ మీద బల్లి పడ్డది కాబట్టి కంచి వెళ్ళి బంగారు బల్లిని తాకిన వాళ్ళని నువ్వు తాకినట్లయితే. సార్ ఇక్కడ పంచర్ షాప్ ఎక్కడ ఉంది? ఇటు వెళ్ళి రైట్ లోకి వెళ్తే ఉంటుందండి. నీ మీద బల్లి పడ్డది కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళి తలకు స్నానం చేసి నవగ్రహాలు ఉన్నటువంటి గుడికి వెళ్ళి అక్కడ ఆముదము నువ్వుల నూనె కలిపిన దీపం వెలిగించి అర్చన చేయించు, నీ దోషం పోతుంది. స్వామి మీకు బల్లి శాస్త్రం తెలుసా? తెలుసు కాబట్టే బోర్డు పెట్టుకున్నాను ఆయన. అంటే బల్లి ఎక్కడ పడితే ఏం జరుగుతుందో కొంచెం చెప్పగలరా? నువ్వు ఎక్కడైనా పడితే దోషం గాని బల్లి పడితే దోషం లేదు నాయన. ఎందుకంటే నీకు జాతకు దోషమే లేదు. ఆ, అది చూడకుండానే ఎలా చెప్పగలుగుతున్నారు స్వామి? ఫేస్ రీడింగ్ బాబు. నీ మొహంలో రాజకళ కనబడుతుంది. త్వరలో నువ్వు గొప్పవాడివి కాబోతున్నావు. నిజమా స్వామి? అబద్ధం ఈ నాలికి అలవాట్లేదు నాయన. స్వామి మీరు చెప్పినట్టుగానే జరిగితే ఏడుకొండల స్వామికి ముందు మీకు తలనీలాలు అర్పిస్తాను. బొచ్చు నాకెందుకు నాయన? ఏదో నీకు తోచినంత తృణమో పడవో నాకు సమర్పించుకుంటే సరిపోతుంది. అలాగే స్వామి, ముందు నేను గొప్పవాడిని ఎలా అవుతానో చెప్పండి. బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అవ్వవా? డబ్బున్న అమ్మాయా? ఎవరు స్వామి? ఎవరైనా కావచ్చు. నువ్వు పనిచేసే కంపెనీ ఎండి కూతురైనా కావచ్చు. నీకు మాత్రం రాజయోగం తప్పదు నాయనా. వీడేమిటి డబ్బులు ఇవ్వకుండా వెళ్తున్నాడు? కొంపదీసి బుచ్చిస్తాడా ఏమిటి? ఏమిటి కలగంటున్నావా? నిజంగానే దొరుకుతుంది. తృణమో పణమో తర్వాత చూసుకుందాం. ప్రస్తుతానికి ఇది ఉంచండి. శుభం, మంచిది నాయన. ఇది లిల్లీ బండిలా ఉంది. తొందరగా ఎస్కేప్ అవడం బెటర్. ఇది ఎవరితోనో కమిట్ అయిపోయినట్టుందే. పోనీలే, దీన్ని వదిలించుకోవడానికి మంచి అవకాశం దొరికింది. బెటర్. వస్తున్నా సార్. ఎస్ సార్. ఒక టిష్యూ పేపర్ కావాలి. ఇదిగోండి సార్. పోదామా? ఏంటి లిల్లీ, నీ లవ్ అంతా నాదేనని ఎంతో గర్వపడుతున్న నన్ను వదిలేసి ఇంకొక అతన్ని వెతుక్కుంటావా? అయినా నేను ఏం తక్కువ చేశాను? నీకు ఐస్ క్రీమ్ తినిపించలేదా? బైక్ మీద బజార్లు తిప్పలేదా? బెటర్. ఎస్ సార్. ఏం కావాలి సార్? ఈ లెటర్ని ఆ బ్లాక్ టీ షర్ట్ వేసుకుని చూడు, అక్కడ పక్కన ఆ అమ్మాయికి ఇవ్వు. ఇదిగో. ఏంటి సార్, లవ్ లెటరా? లవ్ వద్దనుకున్న లెటర్. వెళ్ళు. లిల్లీ, ఇక నీకు నాకు చెల్లు. మేడం, అక్కడ నిల్చొని ఉన్నారే, అతను ఇవ్వమన్నారు. మనది కేవలం ఫ్రెండ్షిప్పేనని నువ్వు అనుకున్నావేమో. ఓకే, ఇప్పుడున్న వాడికైనా హ్యాండ్ ఇవ్వకుండా హ్యాపీగా ఉండు. వీటిలో నీ వాడు కాలేని రమణ.
ఏయ్ లిల్లీ ఆగు, లిల్లీ. సార్, లవ్ లెటర్ ఇలా రాస్తే ఏ అమ్మాయినా ఒప్పుకుంటుందా సార్? ఒప్పుకోకూడదని అలా రాశాను. మీరు అంటున్నది ఏంటో నాకు అర్థం కావడం లేదు సార్. ఆ అమ్మాయిని కట్ చేసుకోవాలని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, కానీ అవకాశం దొరకలేదు. ఇప్పుడు ఆ అవకాశం ఆ అమ్మాయే కల్పించింది, కానీ నేను వదులుకోదలుచుకోలేదు. అవకాశాన్ని అందుకున్నవాడు కాదు, వదులుకున్నవాడే పైకొస్తాడు. ఇంతకు మించి చెప్తే నీ బుర్రకు అర్థం కాదులే కానీ ఇదిగో ఈ 50 ఉంచుకో. రాజీ, ఒకసారి నా క్యాబిన్కి రా. ఓకే సార్. సార్, ఈ అమ్మాయి ఈ అమ్మాయి పేరు సత్య సార్. అది అప్లికేషన్లో ఉందిలే. ఈ అమ్మాయి మీతో పాటు కలిసి ఉంటుంది కదా? అవును సార్, ఈ మధ్యనే కొత్తగా వచ్చింది. ఈ కంపెనీలో జాబ్కి అప్లై చేస్తున్నట్టు నాతో ఎందుకు చెప్పలేదు? చెప్పుంటే నేనే డైరెక్ట్గా జాబ్ ఇప్పించేవాడిగా. ఇరుకు పొరుగైన తర్వాత ఆ మాత్రం హెల్ప్ చేసుకోలేమా? మీరు చేస్తారు సార్. రికమెండేషన్ అంటే ఆ అమ్మాయికి ఇష్టం ఉండదు. రికమెండేషన్ ఇష్టం లేదా, లేక నేను రికమెండ్ చేయడం ఇష్టం లేదా? ఓకే, నువ్వు వెళ్ళు. రాజీ, ఎస్ సార్. ఆ సుబ్బగాని పంపించు. ఓకే సార్. వెతకపోయిన తీగ కాలికి తగిలింది. ఏంట్రా పిలిచావంటే ఏంటి? ఇది సత్య కదా? జాబ్ అప్లై చేసిందా? నిన్ను చెంపదెబ్బ కొట్టింది కదా? దీనికి జాబ్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. దీన్ని చించి ముక్కలు చేస్తాను. రే, ఈ అమ్మాయికే మనం జాబ్ ఇస్తున్నాం. ఏరా, నీకేమైనా మతిపోయిందా? ఈ అమ్మాయి ఎట్టి తలపొగుతురా. ముసలి నీళ్లలో ఉన్నంత వరకే రా దాని బలం. గట్టు మీదకి వచ్చిందంటే అది ముసలి పాముతో సమానం. ఈ సత్య బయట ఉంటేనే బుసలు కొడుతుంది. నా కింద జాయిన్ చేసుకొని కూరలు పీకేశాననుకో, చచ్చిన పాములా పడుంటుంది. ఏమండి, ఈ ఫోటోలు ఇక్కడెందుకున్నాయి? వీళ్ళంతా మా కస్టమర్స్. నిజంగానా? వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. ప్లేస్ సరిపోక అన్ని ఫొటోస్ తగిలించలేదు. కొంచెం ఎక్కువ క్రేజ్ ఉన్న వాళ్ళు కాబట్టి వీళ్ళ ఫొటోస్ మాత్రమే నేను తగిలించాను. ఫేమస్ హీరోయిన్స్ అంతా ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? ఇప్పటి వరకు నాకు తెలియదే. పగలు రారు, ఓన్లీ నైట్స్ మాత్రమే వస్తుంటారు. రాను రాను పబ్లిక్ న్యూసెన్స్ ఎక్కువ అవుతోంది కదా. ఇది కూడా నిజమే. ఇంతమందిని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అది కూడా పెద్ద రిస్కే అనుకోండి, కానీ తప్పదు. దానివల్ల మాకు విదేశాల్లో కూడా ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఆశ్చర్యంగా ఉంది. మీ గురించి వాళ్ళకి ఎలా తెలుసుంటుంది? ఈ హీరోయిన్స్ ఫారిన్ కంట్రీస్కి షూటింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా నా గురించే వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. రియల్లీ? ఈ మాత్రం దానికే నువ్వింత షాక్ అయితే ఎలా? లోపల త్రిష ఫేషియల్ చేయించుకుంటోంది. ఏంటి, హీరోయిన్ త్రిష లోపలుందా? ఏమండి, నాకు ఆవిడ పరిచయం చేయరా? ఆటోగ్రాఫ్ తీసుకోవాలనుందండి. ఇప్పుడొద్దు, ఆమె ప్యాక్ వేసుకునుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాట్లాడదుగాన్లే. అప్పుడు తప్పకుండా పరిచయం చేస్తారు కదూ? స్టిల్స్ కూడా తీయిస్తానుగా. థ్యాంక్స్ అండి. నేను చీకట్లోంచి బయటకు వస్తున్నాను. నీ జీవితాన్ని చీకటి చేస్తాను. ఎవరైనా జాబ్ వచ్చిన తర్వాత ట్రీట్ ఇస్తారు. నువ్వేంటి జాబ్కి అప్లై చేసిన వెంటనే ఇస్తున్నావు?
జాబ్ వచ్చేస్తుందని నీకంత నమ్మకమా? నా నమ్మకం మీదే నాకు నమ్మకం ఎక్కువ. వీడేంటి ఇవాళ ఇంకో అమ్మాయితో ఉన్నాడు? హే, అడుగోనే రమణ. వీడెప్పుడూ అమ్మాయిలతో తప్ప ఇంకెవరితో మాట్లాడ్డా? ఆ, ఇంకేంటి? ట్రాస్కెట్ ఫేస్ చూడు. లైలా, మై బ్యూటీ, యూ నాటి. ఇంత సడన్ గా ఏమైంది నీకు? లవ్ అయింది. రోజు చెప్పే మాటే కదా, విని విని బోర్ కొట్టేసింది. అయితే కొత్తగా ఏమైనా చేద్దామా? ఏం చేద్దాం? ఆ, నువ్వేమీ చేయక్కర్లేదు. నా కళ్ళల్లోకి సూటిగా చూస్తే చాలు. చూస్తే ఏమవుతుంది? మనల్ని చూసే వాళ్ళకి మంట పుట్టుకొస్తుంది. వీడిని ఇలాగే వదిలేస్తే ఇంకెంతమంది అమ్మాయిలు వీడి చూపులకి బలైపోతారు. వీడి సంగతి చూడాల్సిందే. అదంతా మనకెందుకే? ఆ అమ్మాయిని కాపాడాలి. కాపాడటానికి నువ్వేమైనా ఝాన్సీ రానివా? చేసి చూపిస్తాను, చూస్తూ ఉండు. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ రమణ, నువ్వు మారవా? ఆ, సరే, వచ్చినప్పటి నుంచి ఇదే సీట్లో కూర్చున్నాను. పక్క సీటుకు మారమంటే నా వల్ల కాదు. నేను అడిగింది నీ ప్లేస్ మారదా అని కాదు, నీ బుద్ధి మారదా అని. ఆల్రెడీ ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావు. ఇప్పుడు ఈ అమ్మాయికి ఎసరు పెట్టావా? ఎవరండి మీరు? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. నా చెల్లిని ప్రేమించాడు, మాయ మాటలు చెప్పి దాని జీవితాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు నీకెసరు పెట్టాడు. ఏంటి? నీ చెల్లెల్ని నేను మోసం చేశానా? అబద్ధం. అసలు నీ చెల్లెలు ఎవరో నాకు తెలీదు. నటించుకు రమణ. ఇంకాసేపు ఆగితే నేను కూడా ఎవరో తెలియదంటావు. సత్య, దిస్ ఇస్ టూ మచ్. నా చెల్లిని మర్చిపోయావు గాని నా పేరు మాత్రం బాగా గుర్తుపెట్టుకున్నావు. నా చెల్లె నీకు తెలియకపోతే నా పేరు మాత్రం నీకెలా గుర్తుంది? అది కాదు స్వీటీ. బ్లడీరో, ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. స్వీటీ, స్వీటీ. చూసావా, నువ్వు ఒక్కసారి చేసిన తప్పుకి ఎన్నిసార్లు శిక్ష వేశాను. ఆ రోజు నేను కొట్టాను, ఈ రోజు ఈ అమ్మాయి కొట్టింది. కాదు కాదు, కొట్టించాను. ఇంకెప్పుడు మరో అమ్మాయితో కనిపించకు. ఈసారి పోలీసులతో కొట్టిస్తాను. చా, థ్యాంక్స్. ఏంటి అంత షాక్ ఇస్తే థ్యాంక్స్ అని చెప్పేసి వెళ్తున్నాడు? వీడేంటో నాకు అర్థం కాడు. హలో, అసలు మీరు ఆడపిల్లలేనా? అనవసరంగా అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు. నాశనం చేయలేదు, సేవ్ చేశాను. ఆ రమణగాడు ఆ అమ్మాయిని ఎలా వదిలించుకోవాలా అని తెగ తంటాలు పడుతున్నాడు. వాడిచ్చే డబ్బుకి కకృతి పడి ఇంత నీచానికి దిగజారుతారా? వాడి చెంప మీద కొడితే షాక్ నీకిచ్చి వెళ్ళాడేంటి? ఇప్పుడు అర్థమయ్యాడు. నెక్స్ట్ టైం చూసుకుందాం, పద. దట్ ఈస్ రమణ. అవకాశం కోసం ఎదురు చూడడు, అవకాశాన్నే క్రియేట్ చేసుకుంటాడు. అబ్బాయిలంటే నీకు అసహ్యం కదా, మరి జిమ్ ఎందుకు స్టార్ట్ చేసావు? నేను ఎలాగూ డైటీషియన్ని కదా, నేను నడిపే డైటీషియన్ సెంటర్కి రిలేషన్గా ఉంటుందని, మన ఆదాయము పెరుగుతుందని, అదుగో అలాగే వాళ్ళ కండరాలు పెరుగుతాయని.
ఏంటి నువ్వు ఎప్పుడూ లేనిది మగవాళ్ళ బాడీ గురించి మాట్లాడుతున్నావు? బాడీ వరకు అయితే పర్వాలేదు, వాళ్ళ మనసు జోలికి వెళ్ళావనుకో ఆలోచించటానికే భయంకరంగా ఉంటుంది. ఒక చేత్తో అమ్మాయికి పువ్విచ్చి ప్రేమిస్తున్నాను అంటాడు, రెండో చేత్తో అమ్మాయి బుగ్గ గిల్లుతాడు. ఈ వెధవ బుర్రలు ఎప్పుడు బాగుపడతాయో. కమాన్ గైస్, అనదర్ 10. కమాన్. 1 2. ఏంట్రా అమ్మాయిని అలా చూస్తున్నావు? చాలా డేంజర్ రా బాబు. డేంజర్ నీకెలా తెలుసు? ఇందులో తెలియకపోవడానికి ఏముంది? ఎంత కిలాడి కాకపోతే ఇంత పెద్ద జిమ్ మెయింటైన్ చేస్తుంది. ఏమిటే వాడు ఎక్సర్సైజ్ చేయకుండా బాతాకాని పెట్టుకున్నాడు. నేనేమైనా జిమ్ నడుపుతున్నానా లేకపోతే హోటల్ నడుపుతున్నానా? ఉండు. అమ్మో వస్తుందిరా. మరి మైండ్ తినేస్తున్నారు. చిచి, ఆపు ఆపు అయ్యా. నువ్వు జాయిన్ అయ్యి ఎన్ని రోజులైంది? 1 నెల మేడం. మరి ఆ చేయడం ఏమిటి? అంతా రాంగ్ ప్రాసెస్. అది ఇంతకుముందు కరెక్ట్గానే చేసేవాడిని మేడం. ఈ మధ్య నాకు మెంటల్ టెన్షన్ ఎక్కువైపోయింది మేడం. అందుకేనా బాబు ఇలా పిచ్చి ఎక్సర్సైజులు చేస్తూ పిచ్చి చూపులు చూస్తున్నావు? చూడు, ఎక్సర్సైజ్ చెయ్యాలి అంటే బాడీతో పాటు పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉండాలి. ముందు అది అలవాటు చేసుకో నాయనా. అది నా వల్ల కాదు. నీ వల్ల కాకపోతే ఎవరి వల్ల అవుతుంది? మీ తాత వల్లనో, లేక మీ బాబాయ్ వల్లనో, లేకపోతే మీ అమ్మ వల్ల, లేక మీ నాన్న వల్ల, లేకపోతే మీ బ్రదర్ వల్ల. కాదు, నీ వల్లే. ఏంటి? అవును, నేను నీ వల్లే డిస్టర్బ్ అవుతున్నాను. ఈ విషయం మీకు చెప్పాలని నేను చాలా రోజులుగా ట్రై చేస్తున్నాను, కానీ చెప్పలేకపోతున్నాను. అంత బరువైన విషయం ఏమిటో చెప్పు. నేను నువ్వే. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. షటప్. ఏంటి మీరాపుతారు? కానివ్వండి కానివ్వండి, కానివ్వు త్వరగా. ఏయ్, నీ పిచ్చికి ప్రేమ అనే పదం వాడకూడదు. అయినా నాకు ఈ పిచ్చి ఇష్టం ఉండదు, ప్రేమ ఇష్టం ఉండదు. ఐ హేట్ మ్యాన్. నీకో విషయం తెలుసా? నాకు ఈ మగవాళ్ళంటేనే ఇష్టం ఉండదు, సరేనా? కానీ కానీ ఎక్సర్సైజ్ చేయి. కరెక్ట్ గా చేయాలి. 1 2 3. ఈ ఎక్సర్సైజ్ మనకి వర్కౌట్ అవ్వదులే.